Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty and Nifty 30th November. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనాలిసిస్ మొత్తం బ్యాంక్ నిఫ్టీ అలాగే కొన్ని స్టాక్స్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో అడిగారు కొన్ని స్టాక్స్ అనలైజ్ చేసి పెట్టమని. సో అవి కూడా లాస్ట్లో అంటే బ్యాంక్ నిఫ్టీ అయిపోయిన తర్వాత ఆ స్టాక్స్ కూడా అనలైజ్ చేసి మనం ఈరోజు సండే స్పెషల్ క్లాస్లో మనం ఇక్కడ టీచ్ చేసుకోబోతున్నాం అనమాట. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి అయినా సరే, లేదా ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ గురించి మాకు తెలుసు బట్ స్టిల్ చాలామంది ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ తెలిసినా సరే లైక్ లిక్విడిటీకి ఐడెంటిఫై చేయకపోవడం అని లైక్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అన్నమాట. ఈ కాన్సెప్ట్స్ తెలిసినా కానీ వాళ్ళకు క్లారిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే సో December 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. మీరు దానికి నా మెసేజ్ ఆర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు వచ్చి లైక్ చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఐసీటీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ, లిక్విడిటీస్ కాన్సెప్ట్స్ అన్ని టీచ్ చెప్పడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా నా దగ్గరికి లైక్ ఎవరైతే అంటే ఇంట్రెస్ట్ ఉన్నది రావాలనిపిస్తుంది అనుకుంటే డైరెక్ట్ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మీరు బ్యాక్కి వెళ్ళి నా వీడియోస్ అన్ని చూడండి. సో నా వే ఆఫ్ టీచింగ్, నా వే ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ అంటే యూట్యూబ్లో మొత్తం అన్నీ చెప్పను, ఇంకా చాలా మనం టీచ్ చేసుకోవాల్సి ఉన్నాయి. యూట్యూబ్లో జస్ట్ ఏంటంటే స్కెలిటల్ ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ లైక్ ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి నేను చెప్పే కాన్సెప్ట్స్ అర్థమవుతాయి అన్నమాట. యూట్యూబ్లో మొత్తం నేను డీటెయిల్గా మొత్తం యూట్యూబ్లో మొత్తం అయితే చెప్పాను. ఓకే, సో బట్ ఏవైతే లైక్ కాన్సెప్ట్ మీద ఇంకా లైక్ బేసిక్కే తెలిసి మిగతా ఇంకా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యాలిడ్ పాయింట్స్ తెలుసుకోలేని వాళ్ళకి అది కొంచెం ఏంటంటే డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బ్యాక్కి వెళ్ళిన వీడియోస్ అన్ని చెక్ చేయండి. మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, మన వే ఆఫ్ థింకింగ్, సో ఇవన్నీ చూసిన తర్వాత నచ్చితే ఒకవేళ మీకు తీసుకోవాలనుకుంటే యూ కెన్ కమ్. సో December 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంకా 2 days ఉన్నది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సో ఇంకా ఓపెన్ అయితే ఉన్నది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉన్నది. దానికి మీరు వాట్సాప్ మెసేజ్ ఏది చేసినా సరే లైక్ మీకు మీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే సో రైట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చూసుకుంటే లైక్ బ్యాంక్ నిఫ్టీ కంటే ముందు నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఫండమెంటల్స్ ఉన్నాయో, ఫండమెంటల్గా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ న్యూస్ ఉన్నాయో ఆ న్యూస్ ఇంపాక్ట్స్ చూసి తర్వాత ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్కి వెళ్దాం. సో ఫస్ట్ 3 months స్టార్ట్ లైక్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నదా అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ 3 months స్టార్ట్ యూఎస్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూస్ లేదు. కాకపోతే లైక్ మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది ఇండియన్ న్యూస్ ఉన్నది. ఇండియన్ న్యూస్ ఏంటంటే లైక్ ఆర్బీఐ డెసిషన్, ఇంకేం లేదు. ఆర్బీఐ డెసిషన్ ఉన్నట్టున్నది. ఎస్, ఫ్రైడే 10 o'clockకి. సో ఫ్రైడే కొద్దిగా మార్కెట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఇది మార్కెట్ టైంలో వచ్చేది కాబట్టి సో ఆ టైంలో కొద్దిగా వాల్టాలిటీ అనేది ఫేస్ చేస్తాం మనం. సో వాల్టాలిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ మార్కెట్లో ర్యాపిడ్ మూవ్మెంట్స్ ఉంటాయి, ఆప్షన్స్లో స్టాప్ లాస్ దగ్గర ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఫ్రైడే 10 o'clockకి మనం కొద్దిగా కాషియస్గా ఉండాలన్నమాట. బట్ స్టిల్ అవి కూడా ట్రేడ్ చేయొచ్చు. బట్ ఆ పద్ధతి ఏంటి అనేది మనం ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో రైట్, సో ఇది ఇంపార్టెంట్, ఫండమెంటల్గా మనకి ఇంపార్టెంట్ ఉన్న న్యూస్ మాట. December 5th. ఓకే, సో రైట్. ఓకే, చార్ట్స్లోకి వచ్చేద్దాం. లైక్ డే టైం ఫ్రేమ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ డీల్ చేసుకుందాం. ఓకే రైట్. సో యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఫ్రైడే ఎందుకు వీడియో పెట్టలేదంటే లైక్ లాస్ట్ 3 days నుంచి మార్కెట్ ఒక్క ఏరియా దగ్గర ఉన్నది. సో ఫ్రైడే కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చెప్పడానికి ఏం లేదు ఇంకా లైక్ ఇంకా డెవలప్మెంట్ ఫర్దర్గా చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ఆల్రెడీ గత లాస్ట్ 4 days నుంచి అదే చెప్పుకుంటూ వస్తుంది అనమాట. సో అంటే మార్కెట్ అనేది కన్సోలిడేషన్ అయిపోయింది, మనకి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిన తర్వాత ఇంకా లైక్ ఆల్రెడీ ఎక్స్క్యూజ్ మీ,
అది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే 60,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళలేకపోతుంది మనం. ఓకే. సో మీకు ఈ పాయింట్స్ అన్ని లైక్ బిఫోర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి. ఓకే. సో బట్ స్టిల్ చూద్దాం ఒకసారి ఏం జరిగింది ఏంటో చూసుకుంటే డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం మార్కెట్స్ ఓవరాల్‌గా బుల్లిష్‌గా ఉన్నాయి. రైట్ బానే ఉన్నవి. ఓకే. సో మనకి ఇక్కడ లైక్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా గీసుకుందామా అంటే అయిపోయాయి. అన్ని ట్రిగ్గర్ అయిపోయాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ట్రిగ్గర్ అయిపోయింది మొన్న. మొన్న ఏం జరిగింది ఏంటో ఒకసారి ఫ్రైడే ఒకసారి ఫ్యూచర్స్‌లో జరిగింది. ఇండెక్స్‌లో జరిగింది. ఫ్యూచర్స్‌లోనే కొద్దిగా ఏంటంటే కొద్దిగా భారీ గ్యాప్ డౌన్ అయింది మనకి ఫ్యూచర్స్‌లో. ఓకే. సో అందుకే మనకి ఇక్కడ అన్ని ట్రిగ్గర్ అయిపోయి పెద్దగా ఇంకా ఫ్యూచర్స్‌లో పెద్ద లైక్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమి లేవు మాట. ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే కిందనే ఉన్నాయి. ఇవి కూడా లైక్ ఇవి కూడా ఫిల్ అయిపోయి. ఓకే. బట్ స్టిల్ ఏదైనా సరే మార్కెట్ ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి ఈ రేంజ్ తగ్గట్టే మాట్లాడుకుందాం మనం. ఓకే. రైట్. ఇది ఆల్రెడీ ఈ ఫిల్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఇంకేం లేదు. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ మీకు మొన్న చెప్పాను కదా ఫ్రైడే అని కాదు ఎప్పుడో లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అని చెప్పేసి చెప్పాను. ఆర్డర్ బ్లాక్ ఏరియా ఫిల్ చేసి మార్కెట్ ఎందుకో మరి డ్రాస్టిక్ గ్యాప్ డౌన్ అయింది. ఫ్యూచర్స్‌లోనే అయింది. ఇండెక్స్‌లో అవ్వలేదన్నమాట. ఫ్యూచర్స్‌లోనే లైక్ డ్రాస్టిక్ గ్యాప్ డౌన్ అయింది. ఆ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసింది. అంటే సింగిల్ క్యాండిల్ ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చిందంటే ఎంట్రీ కూడా రాదు. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ నాకు కొంచెం సారీ ఏమనుకోకండి. నాకు కొంచెం కోల్డ్ ఉందన్నమాట. సో మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఓకే. రైట్. సో లైక్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి ట్రిగర్ చేసి పైకి వెళ్ళిపోయింది. అయితే ఇండెక్స్‌లో మీకు అదే పాయింట్ టెస్ట్ అవ్వలేదు. ఇండెక్స్‌లో ఎందుకంటే ఆ గ్యాప్ డౌన్ అవ్వలేదు. ఇదిగోండి. ఓకే. ఇండెక్స్‌లో అసలు లేదు కదా! ఇండెక్స్‌లో ఆ రోజు మనకి ఫ్లాట్ ఇక్కడి నుంచే అంటే లైక్ ఏ ఫ్యూచర్స్‌లో ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇండెక్స్‌లో ఏమో ఆ రోజు ఫ్లాట్‌గా రన్ అయ్యి వెళ్ళింది కదా! బట్ స్టిల్ ఇక్కడ మనకి ఇంబాలెన్స్ అయితే ఉన్నది. బట్ స్టిల్ ఇది కన్సిడర్ చేస్తామా అంటే ఇక్కడ మరి ఇది ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేస్తామా అంటే వెయిట్ డైనమిక్స్ అయితే మారాయి. ఆ డైనమిక్స్ ఏం మారాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్తానన్నమాట. ఓకే. సో మరి ఆర్డర్ బ్లాక్ ఏమో ఫ్యూచర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఇది ఫిల్ చేసి మార్కెట్ అప్ సైడ్ కన్సాలిడేట్ అయిపోయింది. సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు ఫ్రైడే. అందుకే ఫ్రైడే పెద్దగా ఏం చెప్పుకోవడానికి ఏం లేదని చెప్పేసి వీడియో పెట్టలేదన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఫిల్ చేసేసింది. ఇలా డ్రాస్టిక్ గ్యాప్ డౌన్ అయిపోయి అదే డ్రాస్టిక్ గా మూవ్ అయిపోయి అప్సైడ్ అనేది మార్కెట్ ట్రావెల్ అయిపోయింది అనమాట. ఓకే. రైట్. సో నెక్స్ట్ ఏంటని చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పిందే 60,000 లెవెల్ మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్స్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అయితే ప్రెసెంట్ 60,000 లెవెల్లో ఉన్నది. బట్ సైకలాజికల్ నెంబర్ మీకు ఎప్పుడు చెప్తుంది ఏంటి అంటే సైకలాజికల్ నెంబర్ ఇండెక్స్‌లోనే చూడండి. ఓకే. సైకలాజికల్ నెంబర్ ఫ్యూచర్స్‌లో కాదు ఇండెక్స్‌లో చూడండి. ఇండెక్స్‌లో ఏమో లైక్ ఇంకా 60,000 దగ్గరికి వస్తుంది. మీకు ఈ మూవ్‌మెంట్ కూడా చెప్పాను. లైక్ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ 60,000 ఏరియా దాకా వెళ్తుంది. సో మార్కెట్లో కన్సాలిడేటెడ్ ఇలా ఈ ఈ మూమెంట్ ఉంటుందని చెప్పేసి గత లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి చెప్తూనే వస్తున్నాను. ఎగ్జాక్ట్గా మనకు అలాగే అవుతుంది కూడా. ఓకే. సో అయితే 60,000 ఏరియా దగ్గర ఉన్నది కాబట్టి సో ఇది మాట లైక్ ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఇలా పడిపోతుందంటే కాదు. అది ఇంపార్టెంట్ ఏరియా. ఆ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఎలా మనం లైక్ అబ్జర్వ్ చేయాలి అంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాప్ చూసుకుంటే లైక్ ఓకే. సో రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మార్కెట్ స్లోగానే అప్ సైడ్‌కి ఓకే వెళ్ళింది అనుకుందాం. స్లోగానే వెళ్తది. అప్ సైడ్‌కి వెళ్తే మాత్రం చాలా స్లోగానే ఈ కన్సాలిడేటెడ్ మూవ్‌గానే వెళ్తది. లేదా ఎర్లీ మార్నింగ్ కదా! ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉండి ఈ 60,000 ఏరియా కదా! ఈ 60,000 ఏరియా దగ్గర మళ్ళా కన్సాలిడేట్ అయిపోతది. ఓకే. ఇక్కడే అవ్వాలని లేదు. ఈ ఏరియా అనుకోండి. ఈ ఏరియా దగ్గర కన్సాలిడేట్ అవుతుంటది. సో ఈ 60,000 ఏరియా దగ్గర నుంచి మనం కాషియస్‌గా ఉంటాం. ఐదర్ ఇక్కడ ఏంటంటే ఒక ర్యాపిడ్ క్యాండిల్ పడినట్టే పడి మళ్ళా మనల్ని ఫేక్ చేసి డౌన్ సైడ్‌కి వచ్చేసే ఛాన్స్ ఉంటది. అలాగైనా జరగచ్చు. లేదా ఓకే. లేదా మన 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్‌లో ఉంటది కదా! 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్‌లో అనేది చాలా ఇంపార్టెంట్. అది గాని మంచిగా బ్రేక్ అయితే మనకి మార్కెట్‌లో పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటది. ఫర్ సపోజ్ అనుకుందాం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్‌లో ఎలా చూస్తాము ఏంటనేది అనుకుందాం. ఫర్ సపోజ్ లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఓపెన్ అయితే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్‌లో ఇది కదా! ఓకే. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్‌లో ఇది. సో మార్కెట్ అనేది గ్యాప్ అప్ లైక్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళినా సరే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే కన్సాలిడేట్ అవుతూ
ఈ 15 మినిట్స్ టైం లాస్ట్లో అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి, స్వీప్ అవ్వకూడదు. స్వీప్ అయితే మళ్ళీ అప్ సైడ్కి చూస్తాం, స్వీప్ అయితే మళ్ళీ అప్ సైడ్కి చూస్తాం. మంచిగా బ్రేక్ అవ్వాలి. మంచిగా బ్రేక్ అయితే ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు ఇక్కడ నుంచి మనం ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం. మనం ఎటువంటి టైప్ ఆఫ్ బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేయము ఇంకా. ఓకే, సో మార్కెట్లో మరి బుల్లిష్ ఉన్నది టోటల్ అంటే లైక్ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తే మనం డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంక చెప్పుకోవడానికి ఏం లేదు, బికాజ్ గత వారం నుంచి చెప్పుకుంటే మీకు ఇదే వస్తున్నాను, సేమ్ రొటీన్. బికాజ్ మార్కెట్ అక్కడే ఉన్నది, నేను అంతకంటే ఇంకేం చెప్పగలను. ఓకే, సో మార్కెట్ ఐదర్ అప్ సైడ్కో డౌన్ సైడ్కి ఎటువైపు లేదు. సో పోనీ అప్ సైడ్ చూద్దాం అంటే ఎటువైపు లైక్ చార్ట్ అనేది ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఆల్ టైమ్ హైజర్ ఉంది కాబట్టి అటువైపు చార్ట్ ఏం లేదు. సో అందుకే సైకలాజికల్ నెంబర్ దగ్గర అలా అదే పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. మార్కెట్ అక్కడే ఉండిపోయింది, కన్సల్టేటెడ్గా ఉండిపోయింది కాబట్టి నాకు చెప్పడానికి ఇంకేం లేదు. సో బేసిక్గా ఎలా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడానికి అందుకే ఏంటంటే ఈ ఏరియా దగ్గర ఒకేలా ఇది కాకుండా ఇంకో లో ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఇంకో 15 మినిట్స్ టైం లోలో ఫామ్ చేస్తే ఇది బ్రేక్ అయినా ఇక్కడ ఇది బ్రేక్ అయినా సరే మంచిగా బ్రేక్ అవ్వాలి. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇప్పుడు చాలా మంచిగా జరగాలి. క్యాండిల్ స్వీప్ అవడాలు జరగకూడదు. ఓకే, మంచిగా బ్రేక్ అయితేనే మనకి అది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా జరగాలి. అప్పుడు అక్కడ నుంచి బేర్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, మార్కెట్ కూడా లైక్ చాలా కన్సాలిడేటెడ్గా లైక్ ప్యాటర్న్ బేస్డ్గా వెళ్తుంది. అంటే ప్యాటర్న్ అయిపోతుంది అంటే అలాగని కాదు, బట్ స్టిల్ చూసారా లైక్ ఇది నా ఎక్స్ట్రా డ్రాయింగ్. ఈ ఎక్స్ట్రా డ్రాయింగ్ కన్సిడర్ చేయకండి. ఓకే, ఒక ట్రెండ్ లైన్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ట్రెండ్ లైన్ ఇది లైక్ సపోర్ట్ అయిపోతుంది అంటే ఇంకా మనకి కన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా మనం బుల్లిష్ సైడే ఉంటాం ఇంకా. ఓకే, కన్ఫర్మేషన్ అనేది 15 మినిట్స్ టైం లాస్ట్ లో మంచిగా బ్రేక్ అయితే అప్పుడు పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ లో మంచిగా బ్రేక్ అయిపోయిన తర్వాత మనకి అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఇండెక్స్ లో ఉంది, ఫ్యూచర్స్ లో ఏమో లేదు. ఓకే, ఫ్యూచర్స్ లో లేదు, బట్ స్టిల్ వన్స్ ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతే డైనమిక్స్ మారిపోతాయి. ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది రేపు ఫామ్ అయ్యే చార్ట్ బట్టి అప్పుడు చెప్తాను అనమాట. ఓకే, సో ప్రెసెంట్ లేదు కదా, అప్పుడు చెప్తాను రేపు. బట్ డైనమిక్స్ మారిపోతుంది. ఇది మాక్సిమం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వర్కౌట్ అయిన సెన్స్ ఏంటంటే అక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది, బట్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ డైనమిక్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి అక్కడ రియాక్షన్ అనేది చెప్తాను అనమాట. బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి, బట్ స్టిల్ మనం లైక్ ఈ ఏరియాలోనూ మాట్లాడుకుంటాం. సో అదే లైక్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ చెప్పడానికి ఇంకేం లేదు. ఒకవేళ మంచిగా ర్యాలీ అయిపోయినా సరే లైక్ ఎందుకంటే బ్యాంక్స్లోని లైక్ పాజిటివ్ న్యూస్ ఉన్నది. నేను అక్కడే ఆగుతున్నాను. బ్యాంక్స్లో ఎందుకు పాజిటివ్ అంటే అట్ ద సేమ్ టైం మనకి ఈ వారం లైక్ బ్యాంక్స్ ఆర్బీఐ డెసిషన్ ఉన్నది. అదే ఏంటంటే ఆ బ్యాంక్స్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని చెప్పేసి. సో ఆ పాజిటివ్ న్యూస్ ఉన్నది. ఆ పాజిటివ్ న్యూస్ రావడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అంతా వచ్చేది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది, బట్ స్టిల్ ఏంటంటే డెసిషన్ కూడా ఇంకా లైక్ డెసిషన్ ఉన్నది కదా. నవంబర్ 1 డిసెంబర్ ఎప్పుడు ఉంది మర్చిపోయిన డేట్, ఫ్రైడే ఉన్నది. సో ఆ పాజిటివ్ న్యూస్ కూడా ఏమో చెప్పలేం. మార్కెట్ ఇంకా అప్సైడ్ డ్రైవ్ చేయొచ్చేమో. కాకపోతే ఏంటంటే ఆ డ్రైవ్ చేసేది ఎలా ఉండాలంటే లిక్విడిటీతో డ్రైవ్ చేసి ఉండాలి. సో ఎలా ఉండాలి అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మంచిగా క్యాండిల్ స్వీప్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఓకే, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేస్తాం. బట్ స్టిల్ అప్పుడే అంత థింక్ చేయడం, చూడాలి రేపు 60,000 లెవెల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది రేపు చూద్దాం. రేపు చూసిన దాన్ని బట్టి మండే చార్ట్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని బట్టి ట్యూస్డే మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంక అంతకుమించి చెప్పడానికి ఏం లేదు అన్నమాట. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిందా అంటే స్వీప్ అయింది. ఓకే, నిఫ్టీ ఆల్ టైమ్ హై స్వీప్ అయింది ఇక్కడ మనకి. ఓకే రైట్. సో నెక్స్ట్ నిఫ్టీలో మళ్ళీ 1 అవర్కి వద్దాం. 1 అవర్కి వస్తే లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది. ఓకే, సో అట్ ద సేమ్ టైం మళ్ళీ చూసుకుంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్స్లో ఇంకా మనకి ఇది టెస్ట్ అవ్వాలి, అంటే మిటిగేట్ అవ్వాలి. ఓకే, ఇదైనా సరే రెండు అన్మిటిగేటెడ్ కావాలంటే జోన్ కింద పెట్టుకోండి. అలాగే
ఓకే, రెండు అన్మిటిగేటెడ్. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. కిందనేమో ఇది ఆర్డర్ బ్లాక్. ఇక్కడ స్వీప్ అయ్యింది. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. లైక్ డౌన్ సైడ్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ తీసేసుకున్నాం. అప్ సైడ్ నిఫ్టీ చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా 26,500 సైకలాజికల్ నెంబర్ చూద్దాం. లైక్ నిఫ్టీ ఇండెక్స్లో చూద్దాం. ఇండెక్స్లోని ఇంకా 26,500 లెవెల్ ఇంకా టెస్ట్ చేయలేదు మార్కెట్ అనేది. ఓకే, ఇంకా ఉన్నది సైకలాజికల్ నెంబర్. నిఫ్టీ ఇండెక్స్లో ఇంకా ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వలేదు ఇది. ఎస్, ఇది కూడా బ్రేక్ అయింది. ఇది కూడా స్వీప్ అయింది. సేమ్ ఫ్యూచర్స్ లాగే స్వీప్ అయింది అనమాట. 26,500 దగ్గర సైకలాజికల్ నెంబర్ ఉంది కాబట్టి సో అది కూడా ఇంపార్టెంట్ ఏరియా. సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఇక్కడ కూడా అనలైజ్ చేస్తాం అన్నమాట. ఆల్ టైమ్ హైస్ దగ్గర లైక్ సైకలాజికల్ నెంబర్ చూసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్తుంటాం అన్నమాట. అయితే లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్లోని లాస్ట్లో ఎక్కడ ఉన్నదంటే 1 అవర్ టైం ఫ్రేమ్లోని లాస్ట్లో ఎక్కడ క్రియేట్ చేయలేదు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని లాస్ట్లో అయితే క్రియేట్ చేసింది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యాప్ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే దీన్ని కన్సిడర్ చెయ్యం బికాజ్ మనకి ఇక్కడ కిందన ఇంపార్టెంట్ డిమాండ్ జోన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మార్కెట్ అనేది ఓకే, సో మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటుంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయి ఈ హై బ్రేక్ అయిపోతే 26,500 లెవెల్ వస్తుంది. బట్ స్టిల్ కన్ఫ్యూజన్. అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ అవుతుంది. బట్ స్టిల్ 26,500 దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఏంటంటే 15 మినిట్స్ టైం లాస్ట్లో ఇలా ఉన్న చూడండి. ఇలాంటి లాస్ట్లో 15 మినిట్స్ టైం లాస్ట్లోని మళ్ళీ మార్కెట్ మంచిగా బ్రేక్ చేస్తే ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పనిచేయదు. ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డౌన్ సైడ్కి వచ్చింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్లో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 మినిట్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే సో ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి బుల్లిష్గా ఉండడానికి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు ఇక్కడ అలాంటి సిగ్నల్ ఏం రాలేదు, ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్ అయిపోతే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటాం. సో నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అవ్వమాట. సో లైక్ మీరు డ్రా చేసుకోండి. మీకు మళ్ళీ కావాలంటే డ్రా చేసి పెడతాను. ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, నిఫ్టీ అది. సో ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా కొన్ని స్టాక్స్ అంటే చెప్పమన్నారని, అనలైజ్ చేసి పెట్టమన్నారని. అయితే బజాజ్ ఫైనాన్స్ మనం అప్పుడు చెప్పాం కదా ఒకసారి, లైక్ బజాజ్ ఫైనాన్స్ ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. మీకు బజాజ్ ఫైనాన్స్ ఇక్కడికి వస్తే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మరి ఇక్కడ ఎంట్రీ అవ్వలేనట్టున్నది. మధ్యలో ఎక్కడ ఒక పర్సన్ పెట్టారన్నమాట, విలేజ్ మిషనరీ అని చెప్పేసి తెలుగు. అతను ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, మధ్యలో ఇక్కడ ఎక్కడ ఎంట్రీ అయ్యాను. అతని కోసం పర్సనల్గా ఈ స్టాక్ మరి చెప్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే చాలా మంచిగా రిస్క్ రివార్డ్ వచ్చేది. బట్ మీరు ఎక్కడో లైక్ ఈ ఏరియా దగ్గర 1020 దగ్గర ఎక్కడ ఎంట్రీ అయ్యారన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ చెప్పాలంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసింది. ఆర్డర్ బ్లాక్ ఏరియాని టెస్ట్ చేసింది లైక్ ఓకే. డే టైం ఫ్రేమ్ అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నది. డే టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలనుకుంటే ఇది ఓకే. బట్ అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. 1 అవర్ టైం ఫ్రేమ్వి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మంచిగానే అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఇది ఉన్నది చూడండి. ఇక్కడ ఈ ఏరియా దగ్గర స్వీప్ అయింది అన్నమాట. ఈ ఏరియా దగ్గర స్వీప్ అయింది. మనకి మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయిపోతుందా అంటే యాక్చువల్లీ కాదు ఇది. ఓకే, పర్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అంత పెద్ద లైక్ మనం డే టైం ఫ్రేమ్ నుంచి మార్కెట్ అనలైజ్ చేస్తున్నాం కదా, స్ట్రెంత్ ఇటువైపు ఉన్నది, బుల్లిష్ సైడ్ ఉన్నది. మరి ఇక్కడ స్వీప్ అయ్యింది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ అయిపోతే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అంటే యాక్చువల్లీ ఏంటంటే కాదు, కొద్దిగా రిట్రేస్మెంట్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇది పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓకే, ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇప్పుడు అప్ సైడ్కి షూట్ ఆఫ్ అయింది కదా మార్కెట్. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ గీద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ గీసినప్పుడు ఇది 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్, ఇక్కడ మళ్ళీ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట. సో ఆ 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ని ఇక్కడ స్వీప్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్వీప్ చేస్తూ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది అనమాట. అయితే కిందన ఇక్కడ డిమాండ్ జోన్ ఉన్నది. ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ లాస్ట్ మన ఫ్రైడే అప్ సైడ్కి వెళ్ళింది. అప్ సైడ్కి వెళ్ళి ఈ హై బ్రేక్ చేస్తే బాగుంది యాక్చువల్లీ. ఓకే, ఈ హై బ్రేక్ చేస్తే బాగుంది యాక్చువల్లీ. ఆ హై బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ సస్టైన్ అయింది.
అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఈ హై బ్రేక్ అయిపోతే మనం ఎక్కడ వరకు టార్గెట్ యాక్చువల్ ఓవరాల్ టార్గెట్ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఇంకా. ఈ ఏరియా దగ్గర టోటల్ అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ చేసేయాలి ఇంకా. ఎందుకు ఆ ఏరియా దగ్గర అంటే బికాస్ లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఆపోజిట్ సైడ్ నుంచి అది మాట. ఎందుకు డే టైం ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అచ్చింది నుంచి అంటే మీరే చూడండి. లైక్ ఇది ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మరి ఆర్డర్ బ్లాక్ కదా, అట్ ద సేమ్ టైం గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్సే కదా. సో అక్కడ ఎగ్జిట్ అవుతాం అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మరి ఎగ్జిట్ అయిపోలా ఉండాలంటే రేపు మార్నింగ్ అనేది మీకు క్రూషియల్ పాయింట్. రేపు మార్నింగ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మీరు ఇక్కడ వరకు టార్గెట్ ఎలా ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ హై బ్రేక్ అయిపోతే. ఒకవేళ గ్యాప్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి గ్యాప్ పైకి వెళ్ళినా సరే మీరు పొజిషన్ని క్యారీ చేసుకోవచ్చు. లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అయితే మాత్రం మీరు ఎంట్రీ అయిన ఏరియా రాంగ్ కాబట్టి సో మీరు నో లాస్ నో ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేయడం బెటర్. ఓకే, ఏమో చెప్పలేం, అది లైక్ ఈ ఏరియా వరకు వచ్చింది అనుకోండి. ఈ ఏరియా వరకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ అంటే ఇది డిమాండ్ జోన్ అనమాట. అంటే యాక్చువల్ ఓవరాల్ స్టాప్ లాస్ ఇక్కడ చెప్పాలంటే మళ్ళీ అక్కడి నుంచి రన్ అయ్యి కదా, ఇది బ్రేక్ అయిపోతే మళ్ళీ ఓవరాల్ టోటల్ లాస్. మీకు ఇక్కడ ఎంట్రీ అవ్వమన్నాను యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ మీరు ఎక్కడెక్కడో ఎంట్రీ అయ్యారు, అంత ర్యాలీ అయిపోయిన తర్వాత ఎంట్రీ అయ్యారు. ఓకే, సో మీరు తీసుకున్న పొజిషన్ బట్టి మీరు లాస్లో ఉంటారన్నమాట. సో బేసిక్గా నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఈ లో, ఓకే ఏంటంటే మళ్ళీ క్లియర్ చేస్తాం, ఈ లో కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అయిపోతే మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ మీరున్న పొజిషన్ బట్టి. ఓకే, బికాస్ అది మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ లైక్ ఇక్కడ డిమాండ్ జోన్స్ ఉన్నాయన్నమాట. అక్కడే కాదు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడి నుంచి అయినా ముందుకెళ్ళచ్చు, లేదా ఇదిగోండి ఈ ఏరియా దగ్గర నుంచి అయినా మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు. సో అందుకే ఏంటంటే అది మీ రేపు పొద్దున్న ఓపెన్ అయ్యి బట్టి ఉంటుంది. రేపు పొద్దున్న ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఈ హై బ్రేక్ అయిపోతే టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు, మీరు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. అది బేస్డ్ ఆన్ యువర్ లక్. సో ఇదైతే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఏంటంటే పార్షియల్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అది ఏమవుతుంది అంటే రిట్రేస్మెంట్ వస్తుంది అన్నమాట. ఆ రిట్రేస్మెంట్లో మీ స్టాప్ లాస్ ఎగిరిపోతుంది. ఓకే, సో మీరు ఎంటర్ అయిన జోన్ రాంగ్ అనమాట, అంతే ఇంకేం లేదు. రైట్, సో బజాజ్ ఫైనాన్స్ గురించి అనమాట. నెక్స్ట్ ఇంకొకరు హుడ్కో గురించి అడిగారు. హుడ్కో హెచ్ఎస్జి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది టెక్నికల్గా చెప్తున్నాను నేను, ఇవన్నీ ఫండమెంటల్గా నాకు ఏం తెలియదు. మీరు ఏ విధంగా అడిగారో మరి నాకు తెలియదు. ఇది నేను ఏంటంటే టెక్నికల్గా చెప్తుంది. ఇక్కడ ఫండమెంటల్గా ఈ స్టాక్ వెళ్తుంది పైకి వెళ్తుందని మరి నాకు తెలియదు. దాని గురించి ఫండమెంటల్గా ఏం తెలియదు. మీరు అడిగిన దానికే నేను టెక్నికల్గానే చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. రైట్, ఇక్కడ మనకి ఏంటి ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్స్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అడిగిన ఫ్రైడే థర్స్డే ఎప్పుడు అడిగిన థర్స్డే అడిగినట్టున్నారు. ఫ్రైడే నేను వీడియో పెట్టలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఎప్పుడో ఆర్డర్ బ్లాక్ క్లిక్ చేసి మార్కెట్ అని టార్గెట్ క్లిక్ చేసింది. సో ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు. ఏంటి ఆ ఆర్డర్ బ్లాక్ అంటే లైక్ డే టైం ఫ్రేమ్ కదా ఇది. సో మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్, ఓకే మళ్ళీ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో అందుకే ఏంటంటే మార్కెట్ ఇది ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సో తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ ట్రిగ్గర్ చేసి దాని టార్గెట్ కూడా ఇచ్చేసింది. సో మీరు చాలా లేట్ అయిపోయారు. ఓకే, సో ఇంకా దీని గురించి పొజిషన్ ఈ పొజిషన్ లైక్ ఈ స్టాక్ గురించి టెక్నికల్గా నేను ఎంతగా ఇదే చెప్పగలను అనమాట. అంటే టార్గెట్ ఇచ్చేసింది, అంటే మనకి అవ్వాల్సిన టార్గెట్ అయిపోయింది అనమాట. సో దీనికి మించి ఇంకేం లేదన్నమాట. సో రైట్, ఇంకొకరు ఎస్బీఐ గురించి అడిగారు. చాలా మంచిది, బాగుంది ఇది. యాక్చువల్ చెప్పాలంటే ఎస్బీఐ గురించి చూసుకుంటే ఓవరాల్గా బుల్లిష్గా ఉందన్నమాట మార్కెట్ అనేది. రైట్, అయితే ఎస్బీఐ చూసుకుంటే లైక్ డే టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, అట్ ద సేమ్ టైం లిక్విడిటీ పుల్ లైక్ లిక్విడిటీ ఏరియా అన్నమాట లాస్ట్ పుల్ బ్యాక్ అండ్. సో రేపు పొద్దున్న మార్కెట్ అనేది సార్ వెయిట్ ఒక్కసారి స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి కూడా స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుందాం. సో ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఏమవుతుందంటే ఇండ్యూస్మెంట్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుందన్నమాట. ఎస్, ఓకే, సో ఇండ్యూస్మెంట్ అయ్యి 1 అవర్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ చేసి డౌన్ సైడ్ వస్తుంది.
లిక్విడిటీ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది ఇటువైపు. ఓకే. అయితే బట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కింద ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో రేపు పొద్దున్న మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా సరే మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేయము. ఇక్కడ డే టైం ఫ్రేమ్ క్యాండిల్ రేపు మండే డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది స్వీప్ అయ్యి అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే మనం బుల్లిష్ సైడ్ చూస్తాం. ఓకే, దాని టార్గెట్ అనేది ఎవరికి వెళ్తుంది అంటిల్ అండ్ అన్లెస్ మనకి డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది స్వీప్ అవ్వకపోతే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే బుల్లిష్ సైడ్ ఎంట్రీ అయితే ఉండదన్నమాట. బేరిష్ సైడ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లైక్ బికాజ్ మార్కెట్ అనేది ఇది సప్లై దగ్గర నుంచి వస్తుందో లేదు తెలియదు, బికాజ్ ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది. ఓకే, ఇది సప్లై దగ్గర నుంచి వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అయ్యి అయింది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే 1 అవర్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్, ఈ 1 అవర్ టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ స్వీప్ చేసిన తర్వాత ఇంకా ఏమైంది అంటే లైక్ ఓకే, స్వీప్ చేసిన తర్వాత మళ్ళా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది ఉంది చూడండి, ఈ లోన్ ఏదో మంచిగా బ్రేక్ చేసింది అన్నమాట, మళ్ళీ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ మీరు లైక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ చూసుకొని మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఏరియా వరకు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, బేరిష్ ఎంట్రీ మాట. ఓకే, బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు స్టాప్ లాస్ ఇది ఇచ్చి. లేదు అనుకుంటే లైక్ అంటే డే టైం ఫ్రేమ్ హయ్యర్ టైం ఫ్రేమ్ దగ్గర చూస్తాను అనుకుంటే ఇక్కడ లిక్విడిటీ ప్లాన్ చూసుకోండి. ఓకే, సో అది మాట లైక్ ఏమంటారు స్టాక్స్ కూడా అనలైజ్ చేసి పెట్టాను. సో మీకు ఇంకా ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు కూడా ఇంకా ఫర్దర్గా ఏదైనా స్టాక్స్ అనలైజ్ చేసి పెట్టమన్నా సరే, అంటే ఏ పడితే స్టాక్స్ తీసుకొచ్చేయకండి, మీరు కూడా పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి ఇది వాల్యూ ఉన్నది లైక్ ఏంటంటే ఇది ఛాన్స్ ఉన్నది, ఆర్డర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉన్నది అని అడిగితే చెప్తాను, కానీ ఏదో పిచ్చి స్టాక్స్ తీసుకొచ్చేసి అన్ని, ఎందుకంటే కొన్ని వేల స్టాక్స్ ఉంటాయి, ఏవేవో అన్ని స్టాక్స్లో మనకి ఎంట్రీస్ దొరకవు అంటే, బట్ స్టిల్ ఓకే మీకు సబ్జెక్ట్ తెలియకపోతే అడగండి. సో అంటే లైక్ పెట్టండి, నేనేమనుకోను, బట్ స్టిల్ అనలైజ్ చేయండి, మీకు అనలైజ్ చేసి అది వాల్యూ ఉంటే నాకు పెట్టండి, నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా, రైట్. సో అది మాట. సో మీకు చెప్పాను కదా December 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, మీరు కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.